ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. విత్ డీప్ కంపాషన్ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడి ఉదయకాలం మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని లేఖనము మాట్లాడుతున్న నేపథ్యం మనము చూస్తూ ఉన్నాం. ప్రేమ చల్లారిపోతున్న దినాలు, కేవలము స్వార్థపూరితమైన ఆలోచనల చేత నిండిపోయిన ఈ లోకములో మనం జీవిస్తున్నాం. నిజమైన ప్రేమ వాత్సల్యతలు ఎక్కడా కానరావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరి ప్రేమ ఎవరి మాటలు నిజమైనవో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ప్రేమ అర్థం కానటువంటి పరిస్థితులు, ప్రేమను నమ్మలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అందుకే ఆ ప్రేమే శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చినప్పటికీ చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగై వచ్చిన ఆ ప్రేమను స్వజనులు కూడా అంగీకరింపక తృణీకరించారు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఏ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు, ఒకవేళ నువ్వు నమ్మి వంచింపబడి దెబ్బ మీద దెబ్బతిని విసికి వేసారి కృంగిన పరిస్థితులలో నువ్వు కొట్టుమిట్టలాడుతున్నావేమో, శత్రువులందరూ ఒక్కటై మూకుమ్మడిగా నీ మీద దాడి చేయటానికి సిద్ధపడ్డారేమో, దీన స్థితిలో ఉన్న నిన్ను అందరూ విడిచిన విడువని ఎడబాయని దేవుడు, నిన్నింకను ప్రేమించిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పగిలిన నీ జీవితాన్ని, పగిలిన నీ బ్రతుకును, బ్రద్దలైనటువంటి నీ పరిస్థితులను మరల తిరిగి కట్టు సమర్థుడు, కట్టగలిగినటువంటి వాడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నీ ప్రయాసను చూస్తున్నాడు ఆయన, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. నీవు కన్నీరు విడిచుట చూచితిని అని మాట్లాడుతున్న దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తము చేయబోతూ ఉన్నాడు ఆయన. నీ ఎడల అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ లోకము వదిలేయవచ్చు. కొంతకాలముగా నీతో ప్రేమగా ఉన్నవారు, ప్రేమ నటించిన వారు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. పరిస్థితులు నీకు వ్యతిరేకముగా ఉండుండొచ్చు. ఏ పరిస్థితుల మధ్య నీ ఉన్నా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు విడిచిపెట్టినా విడువని ఎడబాయని దేవుడు ఈ దినము నీకిస్తున్నటువంటి ధైర్యపరిచే మాట, ప్రతిదినము నీ ఎడల నాకు నూతనముగా వాత్సల్యత పుడుతుంది, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తాను నా బిడా అని మాట్లాడుతున్నాడు. చెదరిన నీ పరిస్థితులను, క్షీణించిన నీ ఆరోగ్యం, ఆందోళనగా మారిన నీ కుటుంబ పరిస్థితులను, చితికిన నీ ఆర్థిక పరిస్థితులను, పగిలని నీ బ్రతుకును ఆయన వాత్సల్యతతో మరల తిరిగి సమకూరుస్తానని నీకు వాగ్దానము చేస్తున్న దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఉదయకాలం ధైర్యము తెచ్చుకో, కృంగిపోవద్దు. శ్రమదినాన నువ్వు కృంగితే చేతకాని వాడవవుతావు. నిజమే, ఈ లోకములో ప్రేమ నీకు కనబడదాం. ఈ లోకములో నీ మాటలు నచ్చుబాటు అవ్వవు. ప్రతి మాటలో స్వార్థాన్ని, స్వలాభాన్ని అపేక్షించే ఈ లోకములో కష్టమే. ధైర్యము తెచ్చుకో. నీ పితరుడైన దావీదు మాటను జ్ఞాపకము చేసుకో. నరమాత్రులు నాకు ఏమి చేయగలరు? రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నిన్ను మరల తిరిగి కట్టగలిగిన దేవుడు. నీ శత్రువులతో యుద్ధము చేయవాడు. నీతో యుద్ధము చేయువారితో ఆయనే యుద్ధము చేస్తానంటున్నాడు. వెలుగు క్షీణించిన నీ జీవితంలో మరల గొప్ప వెలుగును
నీకు సమకూర్చబోతున్నాడు. దారి తప్పిపోతున్నటువంటి నీ పరిస్థితులను మరల దీవెనకరమైన మార్గాల్లో సమకూర్చగలిగినటువంటి వాడు ఆయన. ఈ నూతన దినం నా జీవితంలో అద్భుతమైన అవకాశం. వాత్సల్యతతో సమకూర్చే దేవుడు మన గడిచిన పరిస్థితులు అన్నిటినూ, నీ తిరుగుబాటును, సమస్తాన్ని, నీ అవిశ్వాస జీవితాన్ని, వాటన్నిటినీ విడిచి నిన్నింకను ప్రేమిస్తూ నీ కొరకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీ పరిస్థితులను సరిచేయటానికి, నిన్ను ఆయన వాత్సల్యతతో సమకూర్చబడటానికి ఈ నూతన అవకాశం. తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ నిమిత్తము వచ్చిన యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానించగలవా? నిన్ను బలపరచి నీవి ఇంతవరకు ఎరుగని వాత్సల్యతతో నిన్ను హత్తుకొని నేను సమకూర్చటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ గొప్ప దీవెన మనం పొందుకొనలాగున సిద్ధపడి సడలని విశ్వాసముతో, ధైర్యముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినము ఆరంభిస్తున్న నేపథ్యంలో నా ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి నన్ను కృంగదీసే ప్రయత్నము చేస్తున్నప్పటికీ అయా నీ వాత్సల్యతతో నన్ను సమకూర్చదనన్న వాగ్దానం ద్వారా నన్ను బలపరిచి ధైర్యపరిచిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నా చేయి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచి నీ చిత్తానుసారమైన మార్గాల్లో నడిపించి అయా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.